హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో వెజ్ పలావ్ చాలా రుచిగా ఉండిద్దండి. అసలు గ్రేవీతో పని లేకుండా వట్టి వెజ్ పలావ్ అయినా తినేస్తారు, అంత రుచిగా ఉండిద్ది. మరి ఇంత రుచికరమైన వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. నేను పాత బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఆ క్వాంటిటీ చెప్తున్నాను. ఇలా ఇందులో నీళ్ళల్లో బిర్యానీ ఆకు, అలానే షాజీరా, లవంగాలు, అలానే ఒక ఇలాచీ క్రష్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక కొత్తిమీర అలానే పుదీనా కొంచెం వేసుకుని ఈ నీళ్ళని కాస్త మీడియం ఫ్లేమ్ మీద తెరలనివ్వండి. ఇవి తెరలేలోపు మనం పక్క స్టవ్ మీద ఒక 2 గంటల నెయ్యి, అలానే ఒక గంటి ఆయిల్ నెయ్యి 2 వేస్తున్నాను నేను. మీరు కూడా అలానే వేయండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే బిర్యానీ ఆకు, అలానే 2 లవంగింజలు, ఒక ఇలాచీ, కాస్త టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. హోల్ పలావ్ మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. షాజీరా, అలానే మరాఠీ మొగ్గ ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకోండి. దాచిన చెక్క ఇవన్నీ అయితే వేసేసుకున్నాము. తర్వాత మనం ఒక పెద్ద ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి గెంటితో బాగా కలిపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేవి మగ్గనిస్తే మంచిగా మగ్గుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోండి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకున్నాం. ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఒక 5 నిమిషాల్లో ఆనియన్స్ మగ్గినాక అందులో పెద్ద ముక్కలకు కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, అలానే క్యారెట్, ఒక బంగాళదుంప అయితే సరిపోతుంది. క్యారెట్ కూడా ఒకటే, అంతమించి ఎక్కువ అవసరం లేదండి. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ ఇలా ముక్కలకు కట్ చేసుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి. ఈలోపు అవి మగ్గేలోపు మనం ఒక చిన్న జార్ తీసుకుని అందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఇందులోనే పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం, అలానే వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. ఒక టమోటా, మనం వెల్లుల్లి ఒక 4-5 వేసుకున్నాం. ఒక టమోటా, అలానే చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర వీటన్నిటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంతలోకి ఇవి అయితే దాదాపు మగ్గిపోయినాయి. ఒకసారి గెంటితో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇందులో పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ అయితే అప్పటికప్పుడే వేసుకోవచ్చు. అదే పచ్చి బఠానీ అయితే ఒక గంట పాటు నానబెట్టి అప్పుడు వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. గంట పాటు నానబెట్టాలి. పచ్చి బఠానీ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లా కొంచెం ఇది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిదిప్పుకోండి. ఒక 3-4 మినిట్స్లో మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి పుదీనా పేస్ట్ మంచిగా మగ్గి మంచి స్మెల్ వస్తుంది. ఈలోపు మనం ఇంతకుముందు వాటర్ పెట్టుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్ మీద మరగనిచ్చాం కదా, ఆ వాటర్ అనేవి నీళ్ళైతే మంచిగా తెరలనేయి. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పుదీనా పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోయినాయి. బంగాళదుంపలు కూడా, అలానే క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఒకసారి గెంటితో మిక్స్ చేసేసుకుని ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా నానపెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. శుభ్రంగా కడిగి నానపెట్టుకుని పక్కన ఉంచుకున్నా. ఆ బియ్యాన్ని యాడ్ చేసేయండి. ఈ విధంగా ఒక గ్లాస్ బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాము. ఆల్రెడీ 2 గ్లాసుల నీళ్ళను కూడా మనం తెరలనిచ్చాము, వేడి నీళ్ళని, అవి కూడా యాడ్ చేసేయండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాం. పలావ్ మసాలా కూడా యాడ్ చేసి నీళ్ళని మరగనిచ్చాం కాబట్టి ఇంకా మనం ఏమీ వేయవసరం లేదు. ఇందులో వేయాల్సిందల్లా కొంచెం ఉప్పు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, వెజ్ పలావ్ చాలా వరకు రెడీ అయిపోయింది. మరొక 2 నిమిషాలు, కాస్త నీరుగా ఉంది కదా, 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇందులోకి
ఆనియన్ అలానే నిమ్మకాయ రసం పిండుకుని తింటే చాలా చాలా బాగుండిద్దండి. గ్రేవీతో కూడా పని లేకుండా ఒకసారి ఈ వెజ్ పలావ్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.